హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మన వీడియోలోని సౌత్ ఇండియన్ స్పెషల్ అండ్ కర్ణాటక స్పెషల్ ఈ వాంగీబాత్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఈ వాంగీబాత్ రెసిపీ కోసం కొంచెం మసాలా పౌడర్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్తోని చక్కగా మనకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా స్పెషల్గా ఉంటుంది, బిర్యానీకి ధీటుగా ఉంటుందన్నమాట. మరి ఈ మసాలా పౌడర్ కోసం ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు చనా దాల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఊరద్ దాల్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు చెంచా వరకు మెంతులు, అలాగే 2 బిర్యానీ ఆకులు, అలాగే ఇందులోకి 2 ఇంచుల చెక్క, 4 యాలకులు, అలాగే 6 లవంగాలు వేసి చక్కగా డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి, మాడిపోకూడదన్నమాట. ఈ మసాలాలు మాడిపోతే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి 2 స్పూన్ల వరకు ధనియా కూడా వేసుకొని చక్కగా పప్పులు వేగిన తర్వాత ధనియాలు వేయండి, లేకపోతే మాడిపోతాయి. కాబట్టి తర్వాత ఇందులోకి 10-12 వరకు చక్కగా ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఈ నువ్వులు గసగసాలు కూడా మాడిపోకుండా చక్కగా లైట్ మీడియంలో పెట్టుకొని ఫ్లేము చక్కగా వేయించుకోండి. ఇలా వేగిన దాంట్లోకి కోకోనట్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే కొంచెం చింతపండును ఇలా వేసి ఒక్కసారి ఇలా వేపండి. వేపేశాక కొంచెం స్టవ్ ఆపేసేయండి, ఎందుకంటే ఈ వేడికి కోకోనట్ పౌడర్ అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ దినుసులన్నీ కూడా మనం పౌడర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ అయిపోవాలన్నమాట. చాలా మెత్తగా ఉండాలి ఈ పౌడరు. మీరు ఎప్పుడైనా సరే ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ కూడా చేసుకొని అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 3 టేబుల్స్ వరకు గీ వేసుకోండి. ఇందులోకి చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవరు, అందుకే నేను నెయ్యి వేస్తున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఇది చక్కగా మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ పోపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకొని మాడిపోకుండా వేయించుకోండి. ఇందులోకి కర్రీ లీవ్స్, అలాగే గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ ఒకటి తీసుకొని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ 3 కూడా వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. ఏది కూడా మనకి ఉల్లిపాయ కానీ పోపు దినుసులు కానీ ఏవి మాడకుండా ఉంటే మనకి బాగుంటుందన్నమాట. ఇందులోకి పావు చెంచా వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా రోస్ట్ అయ్యేలా వేయించుకోండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మన తెల్ల వంకాయ ముక్కలు సన్నంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు పసుపు వేసి వాటర్లో మనం ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నాం అనమాట. ఈ వంకాయలన్నీ కూడా చక్కగా మగ్గాలన్నమాట స్మూత్గా. ఇంకెలా అంటే కర్రీకి ప్రిపరేషన్ ఎలా అయితే మనం చేస్తామో అలాగా వంకాయ ముక్కలు నీట్గా మగ్గిపోవాలన్నమాట. అలా మగ్గడానికి పావు చెంచా వరకు ఉప్పు కూడా వేసి చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే వంకాయ ముక్కలు అనేది మనకి మగ్గిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా ఈ వంకాయ ముక్కల్ని చక్కగా ఇలా మగ్గించుకున్నాం కదండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ టైంలో వేసి చక్కగా ఇందులోకి పావు చెంచా వరకు ఇంగువ కూడా వేసి ఈ మసాలా అనేది మనం ఆడకూడదు, ఎందుకంటే మసాలా అంతా మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేగనవసరం లేదు. మనం డైరెక్ట్గా కూడా ఇందులోకి రైస్ను ఒక పావు కేజీ రైస్ని అయితే మనం ఉడికించి వేసుకుంటున్నాం. మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీలో మసాలా పౌడర్ అనేది పెంచుకొని వంకాయల్ని పెంచుకొని చక్కగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నేను ఒక పావు కేజీ అన్నాన్ని వండుతున్నాను, 4గురికి అయితే సరిపోతుంది. చక్కగా చాలా బాగుంటుంది, బిర్యానీకి ధీటుగా నిలిచేది ఈ వాంగీబాత్ అనమాట. ఇలా మొత్తం మసాలా అంతా కూడా పట్టేలాగా మన రైస్ని ఒక 5 మినిట్స్ పాటు అయినా ఉప్పుని యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీకు ఎంత ఉప్పు తినాలనుకుంటే అంత ఉప్పు వరకు వేసుకొని చక్కగా మనకి ఈ రైస్ అయితే మాత్రం 5 మినిట్స్ వరకు వేయించాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి అయితే పడుతుందన్నమాట. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన ఈ వాంగీబాత్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇది వెజిటేరియన్స్కి సూపర్ అనమాట, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.